రాంబాబన్నా. ఉమ్, వేలు వచ్చిందంటగా. పండగ పండగ పో ఇంకా మళ్ళా ప్రెస్ మీట్లు. ఏందన్నా నాకు డౌటు. బయటకు వచ్చినప్పుడు మన అభిమానులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు టపాసులు తుస్సు తుస్సుమని టపాసులు ఎందుకు పెంచలేదన్నా? ఏమన్నా పేమెంట్లు ఏమి ఇవ్వలేదా? సింపుల్గా బయటకు వచ్చేసావు. అర్రే మా రాంబాబు అన్న బయటకు వస్తే ఎలా ఉండాలి? తీన్మార్ ఉండాలి, డాన్స్ బీట్లు ఉండాలి. ఏవీ లేకుండా నేనేం తగ్గేది లేదని చెప్పేసి ఊరికి అట్లా ప్రెస్ మీట్లు చెప్పేసి వెళ్ళిపోతే ఎట్లన్నా? ఇంకా ఎక్కువగా మాట్లాడుతుంటానని చెప్పేసి. సరే, మనం ఆ జైలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. నువ్వైతే రెస్ట్ తీసుకో. ఏమి బ్యాండ్ మేళాలు ఇట్లాంటివి లేవని ఏం ఫీల్ అవ్వద్దు. మళ్ళా మనం సెట్ చేద్దాంలే. మా జగనన్న పేమెంట్లు పంపనట్టున్నాడు, అందువల్లే మీ బ్యాచ్లు ఏవి రానట్టున్నాయి. సో ఏదేమైనా కూడా రాంబాబు అన్న వచ్చేయి, మొదటి ప్రెస్ మీట్ కుమ్మేద్దాం. మా జగనన్ని క్రెయిన్ లేసి లేపుకుంటూ లేపుకుంటూ వెళ్ళిపోదాం. ఏమంటావు రాంబాబు అన్న? ఆల్ ది బెస్ట్. కొంచెం రెస్ట్ తీసుకో. పరిగెత్తుకుంటూ మళ్ళీ ప్రెస్ మీట్కి వెళ్ళకు. అసలే బాత్రూంలో పడ్డావనే టాక్ ఉంది. సో చూసుకొని పెట్టుకున్నాంలే ప్రెస్ మీట్లు. ఏం కొంపలు మునిగిపోయాయని కొంచెం రెస్ట్ తీసుకో. ఎట్లాగో వయసు అయిపోతుంది, కొంచెం చూసుకోవాలి మరి. లింగు లింగు అని చెప్పేసి ఊపుకుంటూ వెళ్ళిపోయి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. ఏమంటావు రాంబాబు అన్న? రెస్ట్ తీసుకో కొంచెం.